నమస్కారము. నమస్తే సార్. వాణి మేడం. పిరమిడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారితో సత్సంగం చేస్తున్నాము. మీరందరూ కూడా దానిని వీక్షించి సంతోషించండి. సార్ నమస్తే సార్. నమస్కారం. మరి గుడ్ మార్నింగ్ ఫర్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న అందరి పిరమిడ్ మాస్టర్స్కి ప్రణామాలు. సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచాన్ని మొత్తాన్ని ఒక గుప్పిట్లో పెట్టుకొని కరోనా అనే ఒక వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది సార్. అయితే కరోనా కంటే ముఖ్యంగా కరోనా పట్ల ఉన్న భయం ప్రపంచాన్ని ఇంకా పట్టి పీడిస్తోంది సార్. కరోనా కంటే రేపు మందో మాకో వ్యాక్సినేషన్ కనుక్కుంటారు, కానీ ఈ భయం అనే ఇంపాక్ట్ చాలా రోజుల వరకు మనుషులలో ఉంటుంది అని చెప్పి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు సార్. మరి ఆ భయాన్ని ఎలా అధిగమించాలి? మనం పుట్టే ముందర, ప్రతి మానవుడు పుట్టే ముందర భయాన్ని తీసుకుని వస్తాడు. ప్రతి మనిషి జీవితంలోనూ ఇంత భయాన్ని కుప్పిస్తాడు. అప్పుడే వస్తాడు ఇక్కడికి వచ్చి ఆ భయాన్ని ఎదిరించాలి. అది ఆ యొక్క ఛాలెంజ్. రకరకాల భయాలను రకరకాల మనుషులు తీసుకొస్తారు రకరకాల జన్మల్లో. మన ప్రణాళికలో భయం అనేది ఒక ముఖ్యమైన ప్రణాళిక. కొంతమంది నీటితో భయం పెట్టుకుని వస్తారు, కొంతమంది ఎగిరే భయాన్ని పెట్టుకొస్తారు, కొంతమంది ఒక్కళ్ళుగా ఉండేయడానికి భయం పెట్టుకొస్తారు, ఇంకొకటి గ్రూపులో ఉండడానికి భయం పెట్టుకొస్తారు, రోగాలకు భయం పెట్టుకొస్తారు, డబ్బుకి భయం పెట్టుకొస్తారు. డబ్బులు ముడుకోవాలంటే వాడికి భయం, వాడికి సెక్స్ అంటే భయం పెట్టుకొని వస్తారు కొంతమంది. రకరకాల భయాలు పెట్టుకుని వస్తారు వాళ్ళు. ఆ భయం ఉంటేనే ఆ జన్మకి సార్థకత ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కరోనా అనే భయాన్ని కరోనా వదిలిపెట్టి ఇప్పుడు మీ భయం గురించి మాట్లాడుతున్నారు. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ కరోనా, వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ భయము, ఫియర్. మీరు దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏ ఫియర్ అయినా సరే, చావు అంటే భయం, బిడ్డను జన్మకి ఇవ్వాలంటే భయం. ఉన్నాయి కదా భయాలు. ఎన్ని రకాల భయాలు ఉన్నాయి? చాలా. ఎంతమంది మనుషులు ఉన్నారో, ఎన్ని రకాల మనుషులు అన్ని రకాల భయాలు ఉన్నాయి. పుట్టే ముందర ప్రతి జన్మలోనే ఇంత భయాన్ని మనం తీసుకుని వస్తాం, ఎంచుకుని వస్తాం. నాకు ఇది ఇది ఇదంటే భయం ఉంటుంది. నా జన్మ సార్థకత ఏంటంటే వాటన్నిటిని అధిగమించాలి. భయం లేకపోతే నువ్వేం అధిగమిస్తావు? ఆర్కిటెక్ట్స్ ఆఫ్ సోల్స్ అని పుస్తకం వేయండి. నిన్ననే ఈ పుస్తకం చదివాను, ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద సోల్. ఇది గ్రేటెస్ట్ బుక్. మనం పుట్టే ముందర ఎలాంటి ప్రణాళికతో వస్తాం ఇవన్నీ చెప్పాను. భయాలను తీసుకుని వస్తాం. అందరూ ఈ పుస్తకం చదవాలి. నిన్నే ఈ పుస్తకంతో చదివాను, ఇవాళ మీకు సరిగ్గా ఆపరేషనే వేశారు. చూసారా? ప్రతి క్వశ్చన్కి ఒక పుస్తకం ఉంటుంది. మరణాంతం తర్వాత ఏముంటుంది అని చదివితే లోపసంబ్రంగా పుస్తకాలు చదవాలి. జీవితంలో ఎలా జీవించాలి అన్నప్పుడు ఓషో పుస్తకాలు చదవాలి. నేను ఎవరైనా తెలుసుకోవడానికి ఆ తపన ఎలా ఉండాలంటే రమణ మహర్షి తపనలా ఉండాలి. అలాగే మనం ఎలాంటి ప్రణాళికలు, ఏ భయాలతో తీసుకుని వస్తామనేది ఈ పుస్తకం చదవాలి. మేడం, సో ఇందు మూలంగా ఈ పుస్తకాన్ని ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద సోల్ బై వార్దా హసల్మాన్ అండ్ ఫ్రాంక్ షుమాల్కే, ఈ పుస్తకాన్ని అందరూ డౌన్లోడ్ చేసుకుని ఈ పుస్తకం చదవాలని కోరుకుంటున్నాను. భయం తీసుకుని వస్తాం మనం ప్రతి జన్మలోనూ. ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క రకం భయం తీసుకొచ్చి దాన్ని అధిగమించి మనం ఓహో నేను దీన్ని అధిగమించా అని చెప్పేసి మన బుట్టలో వేసుకుంటాం, మన ఆత్మ బుట్టలో. క్రికెట్ ఉంటుంది, 2020 మ్యాచ్ ఉంటుంది, గెలవాలా వద్దా? గెలవాలి. ఆ 2020 మ్యాచ్ని ఎన్నుకున్నది ఎవరు? మనమే. అవునా కాదా? 1 డే మ్యాచ్ మనమే. టెస్ట్ మ్యాచ్, 5 డేస్ టెస్ట్ మ్యాచ్ మనమే. 5 డే టెస్ట్ మ్యాచ్లో వేరే వికెట్ దగ్గర ఉండాలి వాడు. 2020లో దానా కొట్టాలి.
అంటే ఫార్మాట్ మారుతున్న కొద్దీ వాటి టైప్ ఆఫ్ క్రికెట్ మారుతుంటుంది. అవునా కదా? అంతే సార్. సో ఒక ఆటగాడు ఒక జంలో క్రికెట్ తీసుకుని వస్తాడు, ఇంకో జంలో టెన్నిస్ వస్తాడు, ఇంకో జంలో గోలీలాట వస్తాడు. గోలీలాట అనేది బాగా ఆడాలి వాడు. బౌన్సర్ వస్తుంది, దాన్ని భయపడకుండా ఉండాలి. కరెక్ట్. నేను ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాను, బౌన్సర్ వస్తుంది, కానీ నేను భయపడకూడదు. ఆ భయం తీసుకొస్తాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎలా వెళ్తాడు? భయం కోసం. భయం ఉంటుంది కదా, స్పిన్ వేయడు కదా, ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు, బౌన్సర్స్ వేస్తాడు, అది మూతి మీదకి వస్తుంది. ఎంత హెల్మెట్ వేసుకున్నా మూతి మీదకి వస్తుంది. దెబ్బలు తగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అవును సార్. మరి వాడు ఓపెనింగ్ బ్యాటింగ్ వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. మరి వాడి భయం ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. వాడి ప్రాణ భయం ఉండదా? ఉంటుంది. ప్రతి జంతువుకి ప్రాణభయం ఉంటుంది, మానవుడు కూడా ప్రాణభయం ఉంటుంది. ప్రాణభయం జంతువు ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉంటుంది. అది తనంతా రక్షించుకునేందుకు ప్రాణభయం ఉండాలి. పులి వస్తుంటే మేక పరిగెత్తాలా లేదా అక్కడే ఉండాలా? నన్ను తిను అని చెప్తుందా? తన ప్రాణం రక్షించుకోవడానికి పరిగెత్తుతుంది. అంతే సార్. ఎన్నోసార్లు మన టీవీలో చూసాము, పులి వచ్చినా కూడాను ఒక మేక పాల్పడం, ఒక జిరాఫీ పాల్పడం చూసాము. ఆ జిరాఫీ తిరిగి పులిని ఎదుర్కోవడం కూడా చూసాం టీవీస్లో. అవును సార్. చూడలేదా? చూసాను సార్. ఒక జిరాఫీ చూశాను, అది పులిని ఎదుర్కొంది. అవును. పులి పారిపోయింది, జిరాఫీ అలానే ఉంది. అంటే ప్రతి జంతువుకి ప్రాణభయం ఉంటుంది. అది ఉండాలా వద్దా? ఉండాలి. చాలా మంచిది అది. లేకపోతే పులి వచ్చి తినేస్తుంది, నన్ను తిను అంటుందా ఆ జిరాఫీ, ఆ మేక? నో. మానవుడు కూడా ఒక జంతువు. యానిమల్ కింగ్డమ్లో మెమలియన్ స్పీసీస్లో హోమోసాపియన్స్ ఇది. కరెక్ట్. అవునా? కనుక భయం అనేది ఉంటుంది. ఉద్యోగం పోతే ఎలా ఉంటుందో నా భయం, నా పిల్లల్ని నేను సాకగలదో లేదో అని భయం, అసలు పిల్లలు పుడతారో లేదని భయం, ఆడవాళ్ళు పుడతారో మగవాళ్ళు పుట్టారేమో అని భయం చాలా మందికి. అవును సార్. ఉన్నాయా లేదా? ఉన్నాయి సార్ సొసైటీలో. ఆడవాళ్ళు పుడితే అత్తగారు తిడతారు, నాకు మగ పిల్లలు కావాలనుకుని ఆడపిల్ల పుట్టించామని. ఓకే, ఈవిడ చేతిలో ఏమీ లేదు, ఆడపిల్ల పుడుతుందో మగపిల్ల పుడుతుందో తెలియదు. కానీ ఆడపిల్ల పుడితే అత్తగారు తిడతారు, మొగుడు తిడతారు, ఇంట్లో బయటకు వేస్తారు. అలా ఉంది ఇండియా పరిస్థితి. అవును సార్. ఇవన్నీ తెలుసుకునే ఇండియాలో పుడతారు వాళ్ళు. ఇండియా పరిస్థితి ఇలా ఉంది తెలుసుకునే కదా ఇండియాలో పుట్టే, తెలుసుకోకుండా పుడతాడు ఏంటి? ఇండియాలో ఒక పరిస్థితి, అమెరికాలో ఒక పరిస్థితి, చైనాలో వేరే పరిస్థితి ఉంటుంది. రకరకాల భయాలు, వేరే వేరే భయాలు ఉంటాయి. ఆ భయాలను తెలుసు వాళ్ళకి పై లోకాల్లో. కానీ ఎవరికి ఏ భయం కావాలో ఆత్మ ప్రగతికి ఏది సరి అన్నదో ఆ భయం చూసి చేసుకుని వస్తారు వాళ్ళు. కరెక్ట్ సార్. ఆ భయం కలిగించే పరిస్థితులను తీసుకుని వస్తారు. ఆ భయాన్ని అధిగమించడానికి వస్తారు. ఆ భయాన్ని కలిగించే పరిస్థితులను తీసుకుని వస్తారు. కనుక భయం అనేది ఇంపార్టెంట్ అని అందరూ తెలుసుకోవాలి. ఓకే సార్. తెలుసుకుని దాన్ని అధిగమించాలి. టెండూల్కర్ ఓపెనింగ్ వెళ్ళేవాడు, మరి బెస్ట్ బ్యాట్స్మెన్ అయ్యాడా లేదా? అవును. అంటే ఆ ఫాస్ట్ బౌలింగ్ అధిగమించాడా లేదా? బాక్సింగ్ ఉంటుంది, ఒకరినొకరు చితక బతుకుంటారు. అవును సార్. మరి అయినా ఎందుకు వెళ్తారు వాళ్ళు బాక్సింగ్కి చెప్పండి? గెలవాలని దాన్ని అది ఉంటుంది, అధిగమించాలి. చితక బతుతారు. అవును. కానీ ఆ బాక్సింగ్ ఒక ఆట. అవును. ఆ భయాన్ని ఎదుర్కోవాలి వాడు. ఎంతమంది బాక్సింగ్ వస్తారు? అవునా? వాడు ఇలా ఎత్తి పడేస్తుంటాడు కిందకి, మనం చూసాం కదా అవును. WWF. అవునా కదా? వాడు కుర్చీతో కొడుతుంటాడు వాడిని, పైనుంచి కింద పడేస్తుంటాడు. అయినా కూడా అంతమంది చూడడానికి వెళ్తారు, ఆడడానికి కోసం వెళ్తారు, పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్తారు. ప్రతి జన్మలో కూడా అంతే. భయం అనేది ఈ పుస్తకం చదివితే చాలా బాగుంటుంది అందరూ. సార్. ఇంకోటి, ఈ భయం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత ప్రతి మనిషికి మీద మనకు ఆదరణ పెరుగుతుంది. ఏ మనిషిని తూలనాడం. వాడు భయంగా ఉన్నాడు, వాడు వీక్ అని తూలనాడతామా? మేక పరిగెత్తుతుంది, మేకని తూలనాడతామా? అవును. బాగా పరిగెత్తుంది, దాన్ని అప్రిషియేట్ చేస్తాం. బాగా పరిగెత్తు, ఆ పులి నుంచి నిన్ను రక్షించుకో. అంతేగాని మేక పారిపోతుందని తూలనాడతామా? దాన్ని తూలనాడం. అవును సార్. భయం ఉన్న వాళ్ళని తూలనాడము. ఎప్పుడైతే భయం యొక్క గొప్పతనం తెలుసుకుంటామో. ఓ వండర్ఫుల్ సార్. భయం అనేది వీక్ పాయింట్ కాదు, స్ట్రాంగ్ పాయింట్. నిన్ను నువ్వు రక్షించుకోవడానికి స్ట్రాంగ్ పాయింట్. లేకపోతే నిన్ను నువ్వు రక్షించుకోలేవు. పులి వస్తుంది, మేక అలా ఉంచుతుంది అనుకోండి, భయం లేకుండా తినేసుకుని కూడా వెళ్ళిపోతుంది. అంతే.
దాని జన్మకి అర్థమే లేదు ఇంకా. అది బాగా బతకాలంటే భయం ఉండాలి దానికి. అది పరిగెత్తుకోవాలి, అక్కడి నుంచి రక్షించుకోవాలి. అయినా పులి వచ్చే తరంతో అది వేరే మాట. అవును కానీ భయంతో నిన్ను రక్షించుకుంటావు, నీ జన్మని ఇంకొంచెం పొడిగించుకుంటావు, సేఫ్గా ఉంటావు. అవునా కదా? సార్. పాండవులని అజ్ఞాతవాసం చేయమన్నాడు. వీళ్ళు అజ్ఞాతవాసం చేశారా లేదా? చేశారు. భయంతో చేశారా? భయంతో చేశారా? లేదు, ఆ భయాన్ని అధిగమించడానికే వాళ్ళు అజ్ఞాతవాసం చేశారు. అరణ్యవాసం చేశారు. అవును. రాముడిని 14 ఏళ్ళు అనువా చేయమని దశరథుడు చెప్పాడు. ఆయన భయపడి వెళ్ళాడా? స్వీకరించాడు దాన్ని. యాక్సెప్ట్ చేశారు. సో ఆ ప్రాబ్లము రాముడు తన జన్మలో తీసుకుని వచ్చాడు. అందుకే ఈరోజు మనం రాముడు రాముడు అనుకుంటున్నాం. ఆయన దశరథుని ఎదిరించవచ్చు, తండ్రిని ఎదిరించే లేరా? జహాంగీర్ని షాజహాన్ని ఎదిరించాడు, షాజహాన్ని ఔరంగజేబు ఎదిరించాడు. కొడుకులే తల్లిని జైల్లో పెట్టించారు. మరి రాముడు ఎందుకు పెట్టించలేదు దశరథుని జైల్లో? రాముడికి తెలుసు తను ఏ కారణంతో వచ్చాడో. కనుక నేను ఇది తీసుకుని వచ్చాను, ఈ కష్టాలను తీసుకుని వచ్చాను. సార్. ఓకే, 14 ఏళ్ళు వనవాసం అంటే అందరికి భయం వేస్తుంది. ఆయన తీసుకుని వచ్చాడు, నేను భయాన్ని ఎదుర్కొంటాను. నేను ఎంత మంచి రామరాజ్యం చేసినా నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, లేరా? అవును సార్. మీరు ఎంతో మంచివాళ్ళు, మిమ్మల్ని తిట్టేవాళ్ళు ఎవరు లేరా మేడం? ఉన్నారు సార్. నన్ను తిట్టేవాళ్ళు ఎవరు లేరా? ఉంటారు. లేరా? ఉన్నారు సార్. ఉన్నారని నాకు తెలుసా లేదా? తెలుసు. ఉన్నా కూడా దాన్ని స్వీకరించి హాయిగా యాక్సెప్ట్ చేసి హాయిగా బతకడం నేర్చుకోవాలి, అభయంగా ఉండడం నేర్చుకోవాలి. భయ పరిస్థితిలో అభయంగా అభయ పరిస్థితిలో పైలోకాల్లో అభయం ఏముంది? అక్కడ భయమే లేదు, ఇంకా అభయం ఎందుకు ఉంటుంది మేడం? ఈ భయం ఉన్న పరిస్థితిలో అభయంగా ఉంటేనే అదే గొప్పది. టెండూల్కర్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, వాడు గొప్పవాడు. నేను చివరిలో బ్యాటింగ్ వస్తాను, స్పిన్ బౌలింగ్ వస్తున్నప్పుడు నేను బ్యాటింగ్ వెళ్తానంటే స్పిన్ బౌలింగ్లో నీకేం దెబ్బలు తగలవు, ఓపెనింగ్ బౌలింగ్లోనే దెబ్బలు తగ్గుతాయి, ఓపెనింగ్ బ్యాటింగ్లో. అవునా? అవును సార్. కనుక మనం ఎప్పుడు ఓపెనింగ్ బ్యాట్స్మెన్, గొప్ప బ్యాట్స్మెన్ ఎప్పుడు ఓపెనింగే వెళ్తారు, చివరిలో వెళ్తారు ఏంటి? అవును. కనుక భయం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. భయాన్ని తూలనాడకూడదు. మీలో ఉన్న భయాన్ని తూలనాడకూడదు, పక్కింటి వాళ్ళలో ఉన్న భయాన్ని తూలనాడకూడదు. అప్రిషియేట్ భయం. అండర్స్టాండ్? సార్. యూ మస్ట్ రీడ్ దిస్ బుక్, వాణి మేడం. తప్పకుండా సార్. అండ్ యూ మస్ట్ ట్రాన్స్లేట్ దిస్ ఫర్ ఆల్ అవర్ ధ్యాన జగత్ మాస్టర్స్. షూర్ సార్. హౌ యూ టేక్ ఎ బర్త్. ఓకే, సార్. దాన్ని డెవలప్మెంట్ గోల్ అన్నాడు ఇందులో. ఆత్మ డెవలప్ కావాలంటే గోల్ పెట్టుకోవాలి. ఆత్మ డెవలప్ కావాలా వద్దా? కావాలి, ఖచ్చితంగా. అందుకే కదా. ఎలాగైతే చిన్న బాబు పుడతాడు, సార్. పుట్టిన బాబు పెరగాలా వద్దా? అవును సార్. అలాగే ఆత్మ పుట్టింది, పుట్టిన ఆత్మ బేబీ ఆత్మగా పుడుతుంది. మరి పూర్ణాత్మగా పెరగాలా వద్దా? అవును. ఎలా పెరుగుతుంది? ప్రతి జన్మకు వచ్చి ఒక రకరకాల భయాన్ని స్వీకరించి దాన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించి గోల్ రీచ్. ఆత్మ పెరుగుతుంది. అవును సార్. అర్థమైందా? ఆత్మ పెరుగుదలకి భయం కావాలా వద్దా చెప్పండి? ఖచ్చితంగా ఉండాలి సార్. మరి భయానికి నమస్కారం, కరోనా పెట్టే భయానికి నమస్కారం. సార్. వండర్ఫుల్ సార్. ఒక దొంగ పెట్టే భయానికి నమస్కారము, సార్. ఒక పులి పెట్టే భయానికి నమస్కారము, సార్. పేదరికం పెట్టే భయానికి నమస్కారము. ధనవంతులకి గొలుసు వేసుకుని తిరగాలంటే భయం, దొంగ ఎక్కడ వచ్చి నన్ను చంపేసి తీసుకెళ్తాడని చెప్పేసి. సార్. అవునా? కరెక్ట్. అందరికీ వాళ్ళ వాళ్ళ భయాలు ఉంటాయి, అంతే సార్. ఉండవా? ఖచ్చితంగా ఉన్నాయి సార్. ఆ భయాన్ని స్వీకరించి వస్తాము. మనం స్వీకరించిన మనం యాక్సెప్ట్ చేయడం, అంగీకరించాలి. అంగీకరించి మెల్లిమెల్లిగా దాని నుంచి బయటపడాలి. ఒకటేసారి బయటపడలేము. కొన్నిసారి బయటపడడం అనేది కూడా ఉండదు, దానికోసం ఉండాలి. ప్రాణభయం నుంచి బయటపడతామా ఎప్పుడైనా? బయటపడము. అది ఎప్పుడు ఉండే భయము, అది ఉండి తీరాలి. ప్రాణ భయం ఉన్నప్పుడే ప్రాణాన్ని రక్షించుకుంటాము. ప్రాణాన్ని రక్షించుకున్నప్పుడే మనం చిరంజీవిగా ఉంటాము, ఎన్నో సంవత్సరాలు బతుకుతాము, పాఠాలు నేర్చుకుంటాము. భయం వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. భయంలో ఉంటూ భయాన్ని యాక్సెప్ట్ చేస్తూ స్లోగా ఆ భయాన్ని అధిగమించాలి. ఓకే, పిరమిడ్ మాస్టర్లు అందరూ రకరకాల భయాలను స్వీకరించి పుట్టిన వాళ్ళు
వాటన్నిటిని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, వాటన్నిటిని అధిగమించిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా యొక్క ప్రణామాలు. సార్ Every pyramid master has come with lot of challenges in terms of fears. And every pyramid master is a person who has accepted those fears coolly, calmly, and worked through meditation towards overcoming those fears and becoming a fearless person. పక్కింటివాడు ఏమంటాడో అని భయం కొంతమందికి, అవునా? నా భవిష్యత్తు నన్ను ఏమంటుందని భయం. చనిపోయిన నా తల్లిదండ్రులు, తాతలు నన్ను ఆదరిస్తారో లేదా, పైలోకాలకు వెళ్తే అని భయం. ఎక్కడ దాకా ఉంటుంది చూడండి భయం. అవును సార్. తరతరాలకు వెళ్తుంది భయం. నేను సంపాదించకపోతే నా ముని మనవాళ్ళు ఎలా బతుకుతారని భయం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ, రామేశ్వర శర్మ అని చెప్పేసి మా క్లాస్మేట్. ఒకరోజు హైదరాబాద్ ఎక్కడ వెళ్తుంటే కలిశాడు నన్ను. కలిసి చాలా దీనంగా ఉన్నాడు. ఏమిట్లా దీనంగా ఉన్నామంటే, ప్రాబ్లం వచ్చిందన్నాడు. ఏం ప్రాబ్లం అంటే, ఆ అమ్మాయికి పెళ్ళి అన్నాడు. నీకు అసలు పెళ్ళి ఎప్పుడైంది, నీ అమ్మాయి ఎప్పుడు పెట్టింది, అమ్మాయికి పెళ్ళి అంటే ఎందుకంటే వాడు పెళ్లి చేసుకున్నాడు, అమ్మాయి పుట్టింది. వాళ్ళ కులంలో అమ్మాయికి పెళ్లి అంటే 20 లక్షలు 30 లక్షలు కావాలి. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత అంటే 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల నుంచి వాడు 20 లక్షలు కూడబెట్టాలంటే ఇంకా 20 సంవత్సరాలు కష్టపడాలి. అది వాడి బాధ. ఎలా ఉంది చెప్పండి ఇది? అవును సార్. నిజమే, అమ్మాయి పెళ్లి అంటే 20 లక్షలు అవుతుంది. కానీ వాడు 2 ఏళ్ల వయసు నుంచి వాడు బాధపడుతున్నాడు. వాడు అలా ఉంటుంది మనకి. అది తప్పదు. పెళ్లి వచ్చిన వయసు వచ్చిన తర్వాత పెళ్లి కోసం కష్టపడితే అది కానీ 2 ఏళ్ల నుంచి వాడిని భయపడతాడా? మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని పులి వస్తుందేమో హైదరాబాద్కి అని చెప్పి మనం భయపడతామా జూ నుంచి బయటకు వచ్చి? ఇవన్నీ సరికాని భయాలు. ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, అది కప్పు కూలి పడితే అని ఇలా వణుకుతూ కూర్చున్నాను అనుకోండి, ఏమన్నా అర్థం ఉందా? కూలితే చేస్తాను, లేదా బతకచ్చు. ఇప్పటి వణుకుతుంటే ఎప్పుడు పడుతుందో, ఆ ఫ్యాన్ ఎప్పుడు నా మీద పడుతుందో, ఆ కప్పు నా మీద ఎప్పుడు పడుతుందో, ఎప్పుడు పక్కింటి వాడు వచ్చి నన్ను మర్డర్ చేస్తాడో, ఎప్పుడు కరోనా వస్తుందో, గజ వణుకుతున్నాను. కరోనా 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 ఏమంటారు? కూలినప్పుడు కూలుతుంది, వచ్చినప్పుడు కరోనా వస్తుంది. మన ఇప్పటికే బాధపడితే అలాగా. జాగ్రత్తలు తీసుకోవడం వేరే, కానీ భయపడడం వేరే. భయం ఉంటుంది, భయపడరాదు, అధిగమించాలి. ఇంకా అదే సార్, ఈ భయాలలో మళ్ళీ సరికాని భయాలు, సరి అయిన భయాలు రెండు ఉన్నాయి కదా. మాటలలో సరి అయిన మాటలు ఉన్నాయి, సరికాని మాటలు ఉన్నాయి. ఆలోచనలో సరి అయిన ఆలోచనలు ఉన్నాయి, సరికాని ఆలోచనలు ఉన్నాయి. చూపులలో సరి అయిన చూపులు ఉన్నాయి, సరికాని చూపులు ఉన్నాయి. పక్కింటి వాడు ఏం చేస్తున్నాడని చూడొచ్చా? చూడకూడదు. కాదు, రోడ్డు మీద వెళ్తుంటే కాదాన్ని చూడాలా వద్దా? అప్పుడే డ్రైవింగ్ చేయగలవు. అవును సార్. అన్ని కార్లు దృష్టిలో పెట్టుకోవాలా వద్దా డ్రైవింగ్ చేసేటప్పుడు? లేదా మనమే డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలా? అంతే సార్. అన్ని దృష్టిలో పెట్టుకుని మనం డ్రైవింగ్ చేయాలి. అది సరి అయిన చూపులు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అన్నిటిని గమనించడం సరి అయిన చూపులు. కానీ ఇంట్లో కూర్చుని పక్కింటి వాడు ఏం చేస్తున్నాడో అని భూతద్దం పెట్టుకుని చూడడం, టెలిస్కోప్ పెట్టి చూడడం సరికాని చూపులు. అలాగే సరి అయిన భయాలు ఉన్నాయి, సరికాని భయాలు ఉన్నాయి. డాన్ జువాన్ క్యాథోస్ కాస్ట్నడో గురువు అహంకారంలో కూడా 2 రకాలు చెప్పాడు. సరి అయిన అహంకారం, సరికాని అహంకారం. రైటియస్ ఈగో, రాంగ్ ఈగో. రైటియస్ సెల్ఫ్ ఇంపార్టెన్స్, రాంగ్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ అని చెప్పాడు క్యాథోస్ కాస్ట్నడో గురువు డాన్ జువాన్. అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ అంటే అహంకారం. సెల్ఫ్ ఇంపార్టెన్స్ కూడా 2 రకాలు ఉన్నాయి, రైటియస్, రాంగ్. అలాగే భయంలో రైటియస్ ఉంది. ఆ మేక యొక్క భయం రైటియస్ భయం, పులి ముందర. అవునా? కరెక్ట్ సార్. సరి అయిన భయం. సరికాని భయం ఉంది. అది ఇప్పుడు 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 కరోనాకి భయపడ్డావు. ఓకే, వస్తే తినేస్తుంది కరోనా. ఎందుకు తినదు? నువ్వు మేకని తిన్నప్పుడు కరోనా నేను తినడం అసహజం ఏముంది? కరెక్ట్ సార్, అది కరెక్ట్ సార్. లైఫ్ ఇట్స్ లైఫ్. అంతే సార్. చిన్న చేపను పెద్ద చేప మింగేస్తుంది. ఆ చిన్న చేప తప్పించుకోగలదా పెద్ద చేప నుంచి? సముద్రం ఉంది, చిన్న చేపలు ఉన్నాయి, పెద్ద చేపలు ఉన్నాయి. పెద్ద చేప ఏం చేస్తుంది? చిన్న చేపను మింగేస్తుంది. అవునా? అవును సార్.
దాని ఆహారం అది. పులి మేకని చంపేస్తుంది, దాని ఆహారం అది. వైరస్కి ఇగో ఇవన్నీ ఆహారం, దాని ఆహారం ఇది. ఓకే సార్. నువ్వు మేకని చంపచ్చే, అది నేను చంపకూడదే రామచంద్ర. మేక నిన్నేమీ చేయలేదు, అయినా చంపేస్తారు. అయినా చంపేశావు. ఓకే సార్. మరి ప్రకృతి ఏం చేస్తుంది? వైరస్ రూపంలో విజృంభిస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని ఉంది మనకి. సార్. అంటే ఒక వినాశకాలం ఇష్టం విపరీత బుద్ధి ఉంటుంది. దాన్ని రివర్స్ చేస్తే విపరీత బుద్ధి ఉంటే వినాశకాలం వచ్చి తీరుతుంది. ఓహో. నీకు విపరీత బుద్ధి ఉంది అంటే అందరికీ సహాయం చేసే బుద్ధి కాదు, అందరినీ చంపుకుని తినే బుద్ధి ఉంది నీకు. ఒక పక్షిని పట్టుకుంటావు, ఒక చేపను పట్టుకుంటావు, మేకను పట్టుకుంటావు, ఆవుని ఎద్దుని పట్టుకుంటావు, కోస్తావు, అది విపరీత బుద్ధి. పాప మనల్ని ఏమి చెయ్యవు. అప్పుడు వినాశకాలం వస్తుంది. కరెక్ట్ సార్. ప్రకృతి తను ఏ దిశలో వెళ్ళా తనకు తెలుసు. విపరీత బుద్ధి వినాశకాల. నీ బుద్ధి విపరీతంగా ఉన్నప్పుడు వినాశకాలం వస్తుంది. ఓహో. కౌరవులకు విపరీత బుద్ధి ఉన్నప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? యుద్ధం చేయవే వాళ్ళని చంపేసి, ఆ భీష్ముడిని, ఆ ద్రోణుడిని, కృపాచార్యుడిని, సార్, నీ అన్నదమ్ముల్ని అందరిని చంపేసి వాళ్ళకి వినాశకాలం దాపరిచ్చింది. నేనే చంపేసాను అప్పుడు ఆల్రెడీ, నువ్వేం చంపేది. ఓకే. వాళ్ళకి విపరీత బుద్ధి ఉంది కనుక వాళ్ళకి వినాశకాలం తప్పదు. విపరీత బుద్ధి ఉండడమే చావు. విపరీత బుద్ధి వినాశకాల. అంతే సార్. మీకేమైనా విపరీత బుద్ధి ఉందా? ఉంటే వినాశకాలం మీ వెంటనే పొంచి ఉంది మీకు. నాకైనా విపరీత బుద్ధి ఉంటే వినాశకాలం నాకు వెంటనే పొంచి ఉంది. సార్. విపరీత బుద్ధి ఉండగలడు, సరి అయిన బుద్ధి ఉండాలి. బుద్ధి రెండు రకాలు, విపరీత బుద్ధి, సరి అయిన బుద్ధి. సార్. బుద్ధి ఉంది కౌరవులకి, పాండవులకి ఉంది, కానీ విపరీత బుద్ధి ఉంది కౌరవులకి, సరి అయిన బుద్ధి ఉంది పాండవులకి. సార్. అందరూ విపరీత బుద్ధి నుంచి బయటపడాలని చెప్పేసి ప్రకృతి చెప్తోంది, పాఠాలు నేర్పిస్తోంది. భయంగానే పుట్టారు, భయం తీసుకునే పుట్టారు, కానీ భయం నుంచి అభయ స్థితికి వెళ్ళండి. మీరు ఏదైనా దేవుడి టెంపుల్కి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను సార్. అక్కడ విగ్రహాలు ఉంటాయి చూసారా? చూసాను. రాముడో, సీతో, ఈశ్వరుడో ఎవరో ఒకరు. వెంకటేశ్వర స్వామి. ఎలా ఉంటుంది? చేతులు ఇలా ఉంటాయి. అవును సార్. ఈ చేతులు ఇలా ఉంటాయి, రెండు ముద్రలు అంటారు. ఇది అభయ ముద్ర, ఇది వరదా ముద్ర. సార్. ఇలా అనడానికి అభయ ముద్ర. నేను నిన్ను రక్షిస్తాను కాదు, నువ్వు అభయంగా ఉండని చెప్పారు నాకు. ఓకే సార్. ఇది రక్షాముద్ర కాదు, నేను నిన్ను చూసుకుంటాను, నీ కొడుకు పెళ్లి చేస్తాను, నీకు ఉద్యోగం ఇస్తాను, సార్, నేను ధ్యాన జగత్ ఎడిటర్గా చేస్తాను కాదు. సార్. ఇది అభయముద్ర. నువ్వు భయం లేకుండా ఉండు. భయంతో తీసుకుని పుట్టావు కానీ భయం లేకుండా ఉండు, అప్పుడు నీకు వరాలన్నీ వస్తాయి. ఇది వరదా ముద్ర. అర్థమైందా? టెంపుల్లో ఉండే ప్రతి ఒక్కటి ఒక రహస్యాన్ని కలిగి ఉంది. మనం ఆ రహస్యం తెచ్చుకోకి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాము. ఓకే, అభయంగా ఉండు. భయం తీసుకుని వచ్చావు కానీ అభయంగా ఉండు. జాతసి ధ్రువం మృత్యు. పుట్టంగానే చావు తథ్యమా కాదా? కరెక్ట్ సార్. మనం పుట్టినప్పుడు చావు కూడా తథ్యమే కదా. అది ఎప్పుడైనా రావచ్చు, ఏ విధంగానే రావచ్చు. హిరణ్యకశిపుడు తపస్సు చేసి నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పొద్దున్న చావకూడదు, రాత్రి చావకూడదు, మానవుడి చేత చావకూడదు, మృగం చేత చావకూడదు, ఆయుధం చేత చావకూడదు, ఇవన్నీ చెప్పాడు, కండిషన్స్ పెట్టాడు. తథాస్తు అన్నాడు ఈశ్వరుడు. కానీ వాడు చావు తప్పించుకున్నాడా? అంతే సార్. కరెక్ట్. పరీక్షిత్ మహారాజు ఒంటి స్తంభం మేడ కట్టాడు పాము రాకూడదు అని చెప్పేసి. 7 రోజులు భాగవత సప్తాహం చేశాడు, చావకుండా ఉన్నాడా? అవును సార్. చావు వచ్చేస్తుంది. జాతసి ధ్రువ మృత్యు. నువ్వు పుట్టావంటే నువ్వు చావు తథ్యము. ధ్రువం జన్మ మృతస్య. చావు చచ్చేవాడు మళ్ళీ పుట్టుక తథ్యము. నువ్వు ఆత్మ పదార్థానివి. పుట్టిన వాడికి చావు తప్పదు, చచ్చిన వాడికి మళ్ళీ పుట్టుక తప్పదు. పునరపి జననం పునరపి మరణం. ఆత్మ చావంది, అజో నిత్య శాశ్వతయం, న జాయతే మ్రియతే. పుట్టంది, చావంది. మనం ఆత్మ పదార్థం తెలుసుకున్నప్పుడు అన్ని భయాలు పోతాయి, పటావంచలవుతాయి. ఎన్ని భయాలు తీసుకుని వచ్చినా నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే అన్ని భయాలు పటావంచలవుతాయి త్రుటి మాత్రంలో. వండర్ఫుల్ సార్. జనక మహారాజ్ చెప్పాడు, నువ్వు ఒక గుర్రం మీద
కూర్చుని ఒక రికాబులో కాలు పెట్టి ఇంకో కాలు తీసుకెళ్ళి గోడ మీద పెట్టే లోపల నువ్వు ఆత్మజ్ఞానం కావచ్చు అని చెప్పాడు. ఓహో. ఆత్మజ్ఞానం వస్తే మొత్తం భయాలన్నీ పటాపంచలు అయిపోతాయి. నువ్వు ఒక పిరమిడ్ మాస్టర్గా విరాజిల్తావు. ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నేను శరీరం కాదు, ఆత్మను. సార్ అది ధ్యానంతో వస్తుంది. అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం ఎలా వస్తుంది? శ్వాస మీద ధ్యాస పెడితే వస్తుంది. సార్ శ్వాస మీద ధ్యాస పెడితే ధ్యానం వస్తుంది. ధ్యానం వస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మానుభవం వస్తుంది. ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం వస్తే నీ భయాలన్నీ పోతాయి. నువ్వు తీసుకొచ్చిన భయాలు, పక్కింటి వాడిని నేను భయపెట్టడం లేదు, నువ్వే తీసుకొచ్చే భయం. నాకు పక్కింటి వాడు భయపెట్టాలి అని చెప్పేసి. కరెక్ట్ సార్. పక్కింటి వాడు నన్ను భయపెట్టాలని నువ్వు తీసుకురాకపోతే వాడు ఎవడు నేను భయపెట్టడు. కానీ నువ్వు భయాన్ని తీసుకుని వచ్చావు. అంతే సార్. నీ కోరిక నాకు భయం కావాలి, నేను నన్ను అధిగమించాలని చెప్పేసి నువ్వే ఓపెనింగ్ బ్యాట్మెన్కి వెళ్ళావు. వాడు బౌన్సర్ అయ్యా. నా శరీరం రక్షించుకుంటూ దాన్ని సిక్స్ కొట్టాలి. కొట్టాలి. అది నా శరీరాన్ని రక్షించుకుంటూ కొట్టాలి. కొట్టాలి. అది నా శరీరాన్ని రక్షించుకుంటూ సిక్స్ కొట్టాలి. అంతే సార్. 100 రన్స్ చేయాలి ఆ వెధవ మీద. అవునా? అంతే సార్. ప్రతి ఒక్కళ్ళు సెంచరీ చేయడానికే వస్తారు. అందుకని ఫస్ట్ బాల్ అవుట్ కావడానికి వస్తాడు ఏంటి? కాదు సార్. కాదు. అందరూ భయం తీసుకుని వస్తారు. భయాన్ని అధిగమించడం కోసమే వస్తారు. ఒక బుద్ధుడిలాగా, ఒక పతంజలి లాగా. సార్ అందరూ ధ్యానం చేయాలి. అభయంగా జీవించాలి. అప్పుడు వరాలన్నీ వస్తాయి. రకరకాల వరాలు వస్తాయి నువ్వు అభయంగా ఉంటే. సార్ కానీ వాడు మీరు మంచి టాపిక్ తీసుకున్నారు, భయం అని చెప్పేసి. నిన్ననే అంతా చదివాను ఈ గురించి అంతా. సార్ 7 types of fears ఉంటాయి. 7 types of fears. సార్ అర్థమైందా? కనుక ఇది అభయముద్ర, ఇది వరదాముద్ర. సార్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. అసలు టెంపుల్లో దాన్ని చాలా కొత్తగా చెప్పారు సార్ మీరు. చాలా బ్యూటిఫుల్ సార్. నేనేం కొత్తగా చెప్పలేదు, అది ఉన్నదే చెప్పాను. ఉన్నది కొత్త, మేము కొత్తగా వింటున్నాం సార్ దీన్ని. అవును సార్. అది అభయం మనం ఉండాలి, అప్పుడు వరాలు వస్తాయి. అద్భుతం సార్. ఇది రక్షాముద్ర కాదు, నేను నిన్ను రక్షిస్తానని కాదు. కానీ అలా అనుకుంటున్నారు అందరూ. అది సార్. నువ్వేం భయపడకు, నేను నిన్ను రక్షిస్తాను. ఆ రాముడు కృష్ణుడు ఎవరిని రక్షించరు. నిన్ను నువ్వు రక్షించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం సార్. ఆత్మానం అవసాదేత్. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిన్ను నువ్వే కింద దిగజార్చిపోనివ్వకూడదు. నువ్వు భయంతో వణికిపోతున్నావు అనుకో, కరోనా వస్తుంది, నిన్ను నువ్వు దిగజార్చుకున్నావు. వస్తే వస్తుంది, వచ్చి తీరుతుంది కూడాను. సార్ రాకుండా ఎలా ఉంటుంది? అవును. మేక మీదకి పులి దూకదా? అది చూసుకుని ఇలా కూర్చుంటుందా? సార్ చేతి ముడుచుకుని కూర్చుంటుందా పులి? వైరస్ భోజనం కావాలా వద్దా? బ్యాక్టీరియా భోజనం కావాలా వద్దా? సార్ కావాలి సార్. అందుకే అది వచ్చింది. మనిషి తను రక్షించుకుని ప్రయత్నించాలో వద్దా? యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ మందులు తయారు చేసుకోవాలా వద్దా? తయారు చేసుకో. సార్ యుద్ధం చేసేవాడు కవచాలు వేసుకుని వెళ్తాడా లేదా? అవును సార్. కవచాలు తీసేసి వెళ్తాడా? సార్ ఆ బాణం గుచ్చుకుంటుంది ఇక్కడ, కానీ కవచం వేసుకుంటే గుచ్చుకోదు. కవచం వేసుకోవాలా వద్దా? కరెక్ట్ సార్. ఈ టెక్నాలజీ ఏ మందులు కనబడుతుందో మందులు కనబెట్టినాయి, అది ఒక కవచం. యాంటీబ్యాక్టీరియల్ మందులు లేవా? అవును సార్. కలరాకి మందులు కనుక్కోలేదా? మలేరియా కనుక్కోలేదా? కనుక్కోలేదు. దీనికి కనుక్కుంటారు. కనుక్కున్నప్పుడు అందరు కవచాలు వేసుకుంటారు. కానీ అంతవరకు కవచం లేనప్పుడు బాణం గుచ్చుకుంటాయి కదా. అవును సార్. చచ్చే వాళ్ళు ఉంటారు కదా. అవును సార్. కానీ చావు లేదు కదా, నువ్వు ఆత్మవి కదా. హాయిగా జీవించాలంటే ఆధ్యాత్మికత తప్పనిసరి. అభయం అనేది తప్పనిసరి. ఈ భయాలతో ఉన్న జీవితానికి అభయం అనేది తప్పనిసరి. సార్ ఈ ధ్యానం లేని ప్రపంచంలో ధ్యానం అనేది తప్పనిసరి. హింసతో ఉండే ఈ యొక్క ప్రపంచానికి అహింస తప్పనిసరి. ఈ ప్రపంచంలో పిరమిడ్ మాస్టర్లు ఉండడం తప్పనిసరి. అందరికీ బోధించడానికి, ఉన్న వస్తువు, ఉన్న జ్ఞానం బోధించడానికి పిరమిడ్ మాస్టర్లు తప్పనిసరి. అందుకే మనమంతా ఉన్నాం. సార్ ఇది మనం తప్పేసరి అయితే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. మనం తప్పనిసరిలో ఉన్నాం కనుక ఇక్కడ వచ్చాం. మనం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ప్రపంచం మనం వచ్చి ఉండేవాళ్ళం కాదు. సార్ మనం లేకపోతే ప్రపంచం నడవదు. మనం ఉంటేనే ప్రపంచం నడుస్తుంది. భయం నుంచి అభయంలోకి వస్తుంది.
భయంతో తీసుకుని పెట్టారు, భయం లేకుండా సావాలి. అది ముఖద్దర్ కా సికందర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, రోతే హువే ఆతే సబ్ జో హస్తే హువే జాతే ఓ ముఖద్దర్ కా సికందర్. సికందర్ హై. అవును. భయం తీసుకున్న సంగతి ఏడుస్తూ వస్తాడు భయం తీసుకుని, ఎందుకంటే నేను భయం తీసుకుని వచ్చాను, కానీ నవ్వుతూ వెళ్ళాలి. ముఖద్దర్ కా సికందర్, రోతే హువే ఆతే సబ్ పర్ జో హస్తే హువే జాతే హై వే ముఖద్దర్ కా సికందర్. అలా వెళ్ళాలి. పుట్టా అందరూ అలా పుట్టాం, ఏడుస్తూ పుట్టాం. ఎవడైనా నవ్వుతూ పుట్టాడేంటి? అంతే. కానీ నవ్వుతూ వెళ్ళడం చాలా మంది ఉన్నారు. సలసలా నీళ్లు కాగేదంటే కూడా నువ్వు కూర్చోబెట్టి సిక్కు గురువులని ఉడికేసి చంపారు. అవును సార్. చంపలేదా? చంపారు సార్. వాళ్ళు సంతోషంగా వెళ్ళి ఆ కుండను కూర్చున్నారు ఉడుకుతున్న నీళ్లలో, అవును సార్. లేదా? అవును సార్. విషపాత్ర ఇచ్చినప్పుడు సోక్రటీస్ తీసుకున్నాడా లేదా? అవును అంటే వాడు నవ్వుతూ వెళ్ళాడా ఏడుస్తూ వెళ్ళాడా? సోక్రటీస్ నవ్వుతూనే వెళ్ళాడు సార్. అవును సార్. అందుకే వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు. అవును సార్. చావు సోక్రటీస్కి ఉంది, అందరికీ ఉంది. యేసు ప్రభుని కొట్టిన వాళ్ళే, మీకు తీసుకుని కొట్టిన వాళ్ళు లేరా? అవును సార్. ఆయన భయపడ్డా? లేదు. కొట్టుకో, ఓ తండ్రి వీళ్ళని క్షమించేసి అన్నాడు ఆయన. వాళ్ళ మీద ద్వేషం పెట్టుకున్నాడా? ఓ తండ్రి వీళ్ళని క్షమించేసి. అలాగే ఓ కరోనా దేవత నమస్కారం పెట్టి, సృష్టికర్త కరోనా దేవతని క్షమించేసేయి, తన పని తను చేసుకుంటాను. అద్భుతం సార్. చాలా వండర్ఫుల్ సార్ ఈ మెసేజ్. యేసు ప్రభువు నీకు కొట్టిన వాళ్ళని క్షమిస్తే మనం కరోనా దేవతను ఎందుకు క్షమించాం? తన పని తను చేసుకుంటుంది. ఒకసారి ఏమైందంటే వివేకానందుడు సార్ తన గురువు గారి దగ్గరికి వెళ్ళాడు చూద్దామని చెప్పేసి. సార్ తన మిత్రుడితో కలిసి వెళ్ళాడు. నువ్వు ఇక్కడే ఉంటుంది, ఎప్పుడే వెళ్ళి గురువు గారిని కలిసి వస్తా అన్నాడు. కానీ గురువు గారు లేరు. సార్ ఆయన కలవకుండా నేను ఎలా వెళ్తాడు? కలిసి కదా వెళ్ళాలి. అవును. అక్కడ చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చోవడం, ధ్యానం చేయడం మొదలుపెట్టాడు వివేకానందుడు. ఓకే సార్. మధ్యాహ్నం వచ్చాడు, సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోతుంది, కానీ వివేకానంద బయటకు రాలేదు. ఫ్రెండ్ ఏం చేశాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పేసి లోపలికి వస్తే ఆ చీకట్లో ఒక చెట్టు కింద ఒక ఆకారం, నల్లటి ఆకారం కనబడింది. ఓకే సార్. ఏమిటో నల్లగా అన్ని దోమలు ఉన్నాయి. అంటే దేహం నింటే శరీరం నింటే దోమలు ఉన్నాయి, నల్లగా కనబడుతుంది. అంటే అన్ని దోమలు ఉన్నప్పుడు ఆయన రక్తదానం చేస్తూ తన ధ్యానం తను చేసుకున్నాడు. మరి మనకేం పోయేకాలం? మనం వివేకానందం కాలేమా? అవ్వాలి. దోమలు అన్నీ ఉన్నాయి, ఒక నల్లటి శాలువా కప్పినట్టు, బ్లాంకెట్ కప్పినట్టు ఉంది చూడడానికి, కానీ ధ్యానం చేస్తున్నాడు. రమణ మహర్షి ఇక్కడ అన్ని కూడాను పురుగులన్నీ వచ్చి చేరాయి, ఇక్కడ వీపులో తొలుస్తున్నాయి, అయినా ధ్యానం చేస్తున్నాడు ఆయన. దాని ఆహారం తీసుకోవద్దు ఆయన, వాటి ఆహారం అది. నీ ఆహారం కోసం నువ్వు ప్రజలను చంపినప్పుడు, మేకలను చంపినప్పుడు, కోళ్ళని చంపినప్పుడు, రొయ్యలను చంపినప్పుడు, చేపలను చంపినప్పుడు దాని ఆహారం నీ చెప్పడం అధర్మమే ఉంది. నువ్వు నీ ధర్మం అనుకుంటున్నావు కదా, అది కూడా దాని ధర్మం. అది నువ్వు ఇది అధర్మం అనుకున్నప్పుడు అది కూడా ఇది అధర్మం అనుకుని వెళ్ళిపోతుంది నీ దగ్గర. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా. నేను కోడిని తింటాను, కోడి నా ఆహారం అనుకుంటే కరోనా నువ్వు నా ఆహారం అంటు. కోడిన ఆహారము, రొయ్యన ఆహారం, పీతన ఆహారం, మేకన ఆహారం అనుకుంటే ఓకే, అది ధర్మం అనుకున్నావు కనుక నీకు కూడా అదే వర్తిస్తుంది. వైరస్ కూడా వచ్చి, బ్యాక్టీరియా వచ్చి ఇది నా ఆహారం అని చెప్పేసి నీకు చేరుతుంది. క్యాన్సర్ వస్తుంది, ఇది నా ఆహారం అని చెప్పి నీకు చేరుతుంది. నువ్వు ఏది ప్రాణికోటికి ఇస్తావో ప్రాణికోటిని తీసి నువ్వు అదే పొందుతావు. యాజ్ యూ సో యూ రీప్. నువ్వు మామిడి విత్తనం విత్తితే మామిడి చెట్టు వస్తుంది. అంతే. వేప విత్తనాన్ని నాటితే వేప చెట్టు వస్తుంది. యాజ్ యూ సో యూ రీప్. అంతే. ఇది బైబిల్లో చెప్పబడిన స్టేట్మెంటు, బైబిల్ని ఎవరు అర్థం చేసుకోలేదు. ఇంకా చికెన్ మటన్లు తింటున్నారు. భారతదేశంలో ఇవన్నీ భగవద్గీత ఉపనిషత్తులు చెప్పబడినా అందరూ ఇంకా చికెన్ మటన్లు తింటున్నారు భారతదేశంలో పుట్టి.